అన్నం అమ్ముకోవడం భారతీయులు తెలియదు. కడుపు మాడేవాడికి అన్నం పెట్టడం భారతీయుల లక్షణం. అలా ఉన్నంతకాలం కలిగిన ఆహారం తినలేదు. నా పూట నా ఇష్టం, వచ్చి తినిపో, ఇలాంటి పేర్లే హోటల్ ఉండి కాదు. సెకండ్ వైఫ్ రెస్టారెంట్ పేరు బలిపడుతున్నారు బాబు. తిన్నంత భోజనం, బకాసురుడు, ఆహాహా భోజనంబు. ఇంతకీ లోపలికి వెళ్తే నోటేట్టు కదా. అలాగే అక్కలేని చదువు లేదు, ఈ స్ట్రెస్లు టెన్షన్లు లేవు, ర్యాంకులు పరుగులు లేవు. ఆ 10th వచ్చేటప్పటికే అది డిప్రెషన్, టెన్షన్, జబ్బులు, ఇదే గోల. సంతోషం ఏం లేదు. అక్కలేని వైద్యం ఇప్పుడు మనకు జరుగుతుందంటే అక్కలేని వైద్యం ఎక్కువ, అక్కలేని మాత్రలు ఎక్కువ. మన పనికొచ్చే మాత్రలు 2 అయితే అక్కలేని ఒక 4 ఉంటాయి. అది కొన్నాళ్ళకు మంది అయితే ఉన్నాళ్ళు కూడిందంట. శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ ఒక 5 నిమిషాలు మౌనంగా అంటే కళ్ళు మూసుకుని ఉండండి. మీకు ఓంకారం వినిపిస్తుంది. మీకు ఏ దేవుడు తెలిస్తే అని, ఎవరైతే అది ఇష్టదైవం అంటాం కదా, ఎవరైనా అవ్వచ్చు. మామూలుగా మనకి ఒక అతీతమైన శక్తి ఉంటుంది. ఈ పంచభూతాల్లో ఒక అతీతమైన శక్తి ఉంటుంది. దాని డివైన్ ఎనర్జీ అనేది ఉంటుంది అన్నమాట. ఆ ఎనర్జీ వల్లే మనం అందరం ఈ భూమి మీద ఏమున్నా మనకి ఆ డివైన్ ఎనర్జీ బాగుండాలనుకోండి, డివైన్ సర్వీస్ చేయాలి. డివైన్ ఎనర్జీ బాగుండాలంటే ఒక డివైన్ సర్వీస్లో ఒక 3 ప్రధానమైనవి: రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్. ఈ 3 డివైన్ సర్వీసెస్. మనకున్న 64 కళలు సర్వీసులే. ఆ 64 కళల్లో ఈ 3 డివైన్ సర్వీస్. అందుకే మన పూర్వీకులు, మన ఋషులు ఈ 3 వ్యాపారం కాకుండా చూశారు. అది తెలుసు. ఏ 3 వ్యాపారం కాకుండా ఉంటే ఈ భూమి మీద మానవుడు నిన్ను నూరేళ్ళు సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాడో ఆ 3టిని ఒక డివైన్ సర్వీస్, సేవా కార్యక్రమాలుగా నిర్వహించారు, అలవాటు చేశారు. అసలు ఎక్కడ కమర్షియల్ థాట్ లేకుండా చేశారు. ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్. ఫుడ్ అంటే రైట్ ఫుడ్ అంటే అర్థం ఏంటంటే అన్నం అమ్ముకోవడం భారతీయులు తెలియదు. వండిన అన్నం, వండిన పదార్థం అమ్ముకోవడం భారతీయులు తెలియకుండా చేశారు. కడుపు మాడేవాడికి అన్నం పెట్టడం భారతీయుల లక్షణం. అది డివైన్ సర్వీస్. అలా ఉన్నంతకాలం ఫుడ్ కల్తీ అవ్వలేదు, ఆహారం కల్తీలు అవ్వలేదు. అక్కర్లేని ఫుడ్ తినలేదు, అక్కర్లేని ఆహారం తినలేదు. ఎక్కడో సిమ్లా ప్రదేశం తినలేదు. మనం అమ్మితే పాపం అన్నట్టు చెప్పారు. అది ఒక డివైన్ సర్వీస్. అన్నం పెడితే ఏం జరుగుతుందో అంటే అన్నదానం, నిజమైన అన్నదానం అది. కడుపు మాడేవాడు ఎక్కడైతే కడుపు మాడుతుందో, ఎక్కడైతే అన్నం లేదో, అన్నం దొరకట్లేదో అక్కడ అలమటించేవాడికి అన్నం పెట్టడం అన్నదానం. అది రైట్ ఫుడ్. ఒక డివైన్ సర్వీస్లో ఒక సర్వీస్. అందుకు మనకి అన్నదాన సత్రాలు ఉండే ప్రతి ఊర్లోని. ఎవరికి ఆకలిస్తే అది అన్నం తినేవారు. బాటసార్లు వేరే ఊరి నుంచి వచ్చినాం, వేరే ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాము. అప్పుడు ఏముండే హోటల్లో ఏముండే కాదు. నా పూట నా ఇష్టం, వచ్చి తినిపో, ఇలాంటి పేర్లే హోటల్ ఉండే కాదు. సెకండ్ వైఫ్ రెస్టారెంట్
పేరు బలి పెడుతున్నారు బాబు. ఉంది వీడియో, హైదరాబాద్లో ఉంది, చూపించినా. తిన్నంత భోజనం, బకాసురుడు, ఆహాహా భోజనంబు, ఇంటికి లోపలికి వెళ్తే నోటెట్టుకోదు. అలాగా ఆ సత్రాలు ఏంటంటే, సత్రాల పని ఏంటంటే వండేవాళ్ళు సర్వీస్, వడ్డించేవాళ్ళు సర్వీస్. అదేంటే వండి వడ్డించడం, అక్కడే భోజనం, వాళ్ళకి భోజనం అక్కడ దొరికేది కాబట్టి వేరే థాట్ లేదు ఇంకా. సో ఎక్కడి నుంచి వస్తున్నారు అనవసరం. సో సత్రాలకు ఎవరు ఇచ్చేవారు? ఆస్తిపరులు, స్థితివంతులు అన్నం దానం సత్రాలకి పంపించేవారు. ఎందుకు పంపించేవారు? నిజంగా కడుపు మాడేవాడికి అన్నం పెడితే, ఒక్కడికి పెడితే నీకు 1000 మందికి సరిపడా భోజనం ఎంత సంపద కావాలో అంత వస్తుంది అన్నమాట. ఇది నేచర్, ఎంత సైకిల్, ఇది ఒక సైకిల్, అది తిరుగుతూ ఉంటుంది చక్రం. అందుకు అలా ఉన్న దాంట్లో కొంత దానం చేసేవారు వాళ్ళకి ఆస్తులు పెరుగుతుంటాయి. అన్నదానం చేస్తే సంపద పెరుగుద్దాం ఉంటుంది, చేసే వృత్తి వ్యాపారం పెరుగుద్దాం ఉంటుంది. అదే అన్నదానం అంటే. అన్నీ ఉండగా అన్నీ ఉన్నవాళ్ళు పిలిచి అన్నం పెట్టి అన్నదానం అంటే అది ఇంకా ఫంక్షన్ అంతే. అలా ఉన్న సత్రాలు అలా ఉన్నంతసేపు ఫుడ్ వ్యాపారం అవ్వలేదు, అంటే ఫుడ్ వ్యాపారం కానంతసేపు అలా ఉన్నాయి. ఫుడ్ కల్తీ అవ్వలేదు. సత్రాలు ఉన్నంత వరకు ఫుడ్ కల్తీ అవ్వలేదు, అక్కర్లేని ఫుడ్ తినలేదు. అదొక డివైన్ సర్వీస్గా నడిపారు. అలా నడిచి వండేవాడికి ఎక్కడి నుంచి వస్తుందో అక్కర్లేదు, ఇచ్చేవాడు ఎందుకు ఇస్తున్నానంటే వాడికి ఒక పర్పస్ తెలుసు, అందుకని ఇచ్చేసేవారు. అలా తినేవాళ్ళు వీళ్ళు ఎవరు ఉండరు, ఎవరు పెట్టారు కాదు, వచ్చేవాడు ఆకలికి అవ్వబోతే తినేసి కూడా. సత్రం ఏంటంటే అన్నదాన సత్రాలకి తాళాలు ఉండవు, అన్నదాన సత్రాలకి తాళాలు ఉండవు. అదేంటంటే అలా ఉన్నంతసేపు అయింది. ఫుడ్ వ్యాపారం కానంతసేపు ఫుడ్ కల్తీ అవ్వలేదు. 2 అక్కర్లేని ఫుడ్ తినలేదు, ఏం కావాలో తిన్నాం. ఇప్పుడు ఎక్కువైపోయి ఏం తినాలో తెలియక చాట్లు పెట్టుకుంటున్నాం అంతేనండి. ఇప్పుడు ఎక్కువైపోయి అన్నీ అందుబాటులోకి తెచ్చేసినాయి, వ్యాపారం అయిపోయింది కదా. పోటీ మార్కెట్, రకరకాల పేర్లు, రకరకాల టేస్ట్లు, రకరకాల చేసి అందుబాటులో ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు టిక్కొని ఫోన్ కొడితే వచ్చేస్తుంది, రేపు తినిపించి వెళ్ళిపోతారు. బంపర్ ఆఫర్, మీరు ఆర్డర్ పెడితే మీరు తినిపించేసి కడిగేసి వెళ్ళిపోతామని చెప్తారు. దానికి కూడా రెడీ మనం. సో అలా అయిపోవడం మొత్తం కల్తీ పోయింది, ఓ సర్వీస్ పోయింది. ఇక రెండవది విద్య అంటే గురుకుల పాఠశాలలు ఉండేవి, గురుకులాశ్రమాలు. గురుకులంలో చదువుకునేవాడు. అక్కడ గురువు చేసే పని ఏంటంటే ఎలా ర్యాంకులు టెస్టులు ఇలాంటివి లేవు, పరీక్షలు ఏం లేవు. గురువు పని ఏంటంటే వచ్చిన పిల్లవాడిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించడం గురువు పని. ఆ టాలెంట్ నేర్పి పంపడం గురువు పని. ఆ స్కిల్ నేర్పి పంపడమే. అప్పుడు చదువు 7 ఏళ్ళ నుంచి 12-14 ఏళ్లలో చదువు అయిపోయేది. 14 ఏళ్ళకే మగవాడు తన ఎంప్లాయ్మెంట్, తన ఉద్యోగం, తన వృత్తి సంపాదన 14వ ఏటకే వాడు స్కిల్ సంపాదించి పని మొదలెట్టేవాడు. మన గురుకులాలన్నీ అందరినీ క్రియేటర్స్గా మార్చి ఎవడు ఎంప్లాయ్మెంట్ అటు క్రియేట్ చేసుకోని. ఇప్పుడు చదువుకున్నాక పట్టాలకు తిరగాలి సంఘలు పెట్టుకొని, ఎవడిస్తాడారా బాబుని. అక్కడేం లేదు. అప్పటి చదువు ఏంటంటే ఎవడి పనిని వాడు ఎవడి పని అటు క్రియేట్ చేసుకోవడం అనమాట. అది ఎంప్లాయ్మెంట్ అటు క్రియేట్ చేసుకోవడం అలా ఉంటుంది. అలాగే అక్కర్లేని చదువు లేదు, ఈ స్ట్రెస్లు టెన్షన్లు లేవు, ర్యాంకులు పరుగులు లేవు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ వ్యాపారం అయిందో అక్కర్లేని చదువు చదివిస్తున్నాం. వాడికి ఏం కావాలో చదివించకుండా అక్కర్లేని చదువు చదివించి ఇటు అటుగా అంటే రెండింటి చెట్టు రావాడి ఇటు అటు కాకుండా పోగొడుతున్నాం. ఆ 10th వచ్చేటప్పటికే వాడికి డిప్రెషన్, టెన్షన్, జబ్బులు. తర్వాత ఉన్నంతసేపు స్కూలు హాస్టల్లో ఉంటాడు, బయటకు వస్తే హాస్పిటల్ తిప్పుతాం, ఇదే గోల్. తర్వాత ఉద్యోగం, రోజు మందులు, హ్యాపీ ఏం లేదు, సంతోషం ఏం లేదు, నిజమైన సంతోషం లేదు. ఎందుకు? ఎడ్యుకేషన్ వ్యాపారం అయిపోవడం వల్ల ఈ గోల్. ఇక ఆరోగ్యం, వైద్యం అంటే పూర్వం అందరికీ వైద్యం వచ్చు, మన ఇండియన్ డిఎన్ఏలో అందరికీ వంట వైద్యం రాని వాడు ఎవడు లేడు, మన డిఎన్ఏలో ఉంది. ఒకసారి తట్టి లేపితే అందరూ నేర్చేసుకుంటారు. అందుకు కాస్త కోస్త వంట రావాలండి, కాస్త కోస్త వైద్యం తెలియదు. వైద్యాశ్రమాలు ఉండేవి, వైద్యాశ్రమాల్లో వైద్యుడు వచ్చినోడికి ఏం చేయాలో చేసి పంపించాడు అంతే. వచ్చినప్పుడు వైద్యుడు ఏం ఫీల్ అయ్యాడంటే నా దగ్గరికి వచ్చాడు అంటే నా దగ్గర సొల్యూషన్ ఉంది కాబట్టి భగవంతుడిని పంపించాడు కాబట్టి నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గర సొల్యూషన్ ఉంది అనే ఫీల్డ్లో ఉండేవారు వైద్యం చేసేవాడు. అని ఏదో మంది తగ్గిపోయారు, ఏం ఫీజులు ఏం లేవు, ఎంత కొంత అక్కడ ఏదో వెళ్ళిపోతున్నారు, ఏదో వెళ్ళిపోరు. అలా ఉన్నంతసేపు అక్కర్లేని వైద్యం జరగలేదు. వైద్యం ఏది అవసరం అంతే ఇచ్చారు, వైద్యం అంత అవసరం మేరకే మాత్రలు ఇచ్చారు, అవసరం మేరకే వైద్యం చేశారు. టైం వేస్ట్ చేయలేదు, డబ్బులు వేస్ట్ చేయలేదు.
ఇప్పుడేవైతే వైద్యం వ్యాపారం అయిందో అక్కర్లేని వైద్యం ఇప్పుడు మనకు జరుగుతుందంటే అక్కర్లేని వైద్యం ఎక్కువ, అక్కర్లేని మాత్రలు ఎక్కువ. మన పనికొచ్చే మాత్రలు 2 అయితే అక్కర్లేని ఒక 4 ఉంటాయి. అవునా కదా? ఏదో కొన్నాళ్ళకు మంది అయితే కొన్నాళ్ళు కూడిందంట. అలా ఇప్పుడు ఒకదానికి వెళ్తే అది ఇంకోటి ఏదో అవుతుంది, ఇంకోటి ఏదో అని చెప్తారు, దానికి వెళ్ళిపోతాం. అసలు తగ్గదు. ఇందుకే అసలు కడుపు మీద తగ్గదు, కాలు తీసేస్తారు. ఎందుకు అయిందంటే వ్యాపారం అవ్వడండి. అంటే వ్యాపారం అవ్వచ్చు కానీ టూ మచ్ వ్యాపారం అవ్వకూడదు. అలా 3 ఇప్పుడు ఏంటంటే 3 ఏదైతే డివైన్ సర్వీస్ అన్నామో ఆ 3 లేవు. సో ఎవరైతే మనం మళ్ళీ చేయగలుగుతామో మళ్ళీ మనకు ఒక డివైన్ ఎనర్జీ వస్తుంది. మన పూర్వకర్మలు పోతాయి, మనకు రావు. మనం ఏం పని చేస్తామో ఆ లోటు మనకు రాదు. మనకు కాదు, మన పిల్లలకి, మన తర్వాత తరాలకి రాదు. అదేంటండి, మనం మంచి అన్నదానం చేస్తున్నాం అనుకోండి, నిజంగా కడుపు మాట రోజుకి ఒకటి పెట్టినా పర్లేదు. తర్వాత తరంకి ఫుడ్ ప్రాబ్లం ఉండదు. ఇంకా వాళ్ళకి ఏదోలాగా వాళ్ళకి అన్నానికి లోటు ఉంటుంది అన్నమాట మనం చేసే పని. అలాగే మనం వైద్యం చేసామనుకోండి, ఎవరికి ఏం చేసామో నెక్స్ట్ తరానికి ఇంకా అవి రావు, మనకి రావు. అలాగే ఒక మనకి వచ్చిన చిన్న పోతాయి అన్నమాట. ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి అనుకున్న కన్నా, క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఉన్నాయా, లేకపోతే క్యాన్సర్ రాకుండా ఆ చెట్టు ఉంది ఈ చెట్టు ఉంది దానికన్నా మనం క్యాన్సర్ వచ్చిన వాళ్ళు సర్వీస్ చేసామనుకోండి మనకు క్యాన్సర్ రాదు. మనకే కాదు, మన తర్వాత మన పిల్ల కూడా రాదు. ఇవన్నీ పూర్వకర్మలు. అదేందా పూర్వకర్మలే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన బాధలే. ఎందుకంటే కర్మ పోవాలంటే ఏదో ఒకటి చేస్తే పోతాయి. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకా తగులుకుంటాయి, కర్మలో ఇంకా తగులుకుంటాయి. మన పూర్వీకులు ఏదైనా పని చేశారనుకోండి, ఒక పని చేశారనుకోండి, ఆ పని వల్ల అతను బాగుండడం కాదు, ఆ తర్వాత 7 తరాలు బాగుండడం కోసం 7 జన్మల కర్మల్ని పోగొట్టుకోవాలి. అంటే ఇటు 7 తరాలు అంటారు కదా, అంటే అర్థం ఏంటంటే అటు 7 తరాల నుంచి వచ్చే కర్మలుకి పరిహారం, మరో 7 తరాల వరకు సుభిక్షంగా ఉండడం కోసం చేసే పనులు ఇవన్నీ. అందులో అల్టిమేట్ 3: వైద్యం, విద్య, ఆహారం. చదువు చెప్పించామనుకోండి, మనం చెప్పడం రాకపోయినా మంచి బాగా చదువుకున్నవాడికి ఏమి లేనివాడికి చదివించామనుకోండి, అది అద్భుతం. ఈ మూడిటి విలువ ఏంటో, ఈ డివైన్ సర్వీస్ యొక్క విలువ ఏంటో మనం చెప్పగలిగితే నెక్స్ట్ తరానికి వాళ్ళు నెక్స్ట్ తరం బాగుంటుంది, ఇంకా మనకన్నా బాగుంటుంది.